హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారి. ఈ మార్గంలో వెళ్లాలంటేనే వాహనదారుల గుండెల్లో దడ పుడుతోంది. అడుగడుగునా మృత్యు మార్గంగా మారిన ఈ రహదారి నిత్యం రక్తమోడుతూ వందల మందిని బలి తీసుకుంటోంది. ఈ మార్గంలో వారానికి 5 నుంచి 10 ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు విస్తరణ చేపట్టి ప్రమాదాలను నియంత్రించాలని స్థానిక ప్రజలు, వాహనదారులు పదే పదే అర్థిస్తున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యారు. అరవై 9 కిలోమీటర్లు, 50 మూల మలుపులు, 800కు పైగా ప్రమాదాలు, 283 మంది మరణం, వందల్లో క్షతగాత్రులు. వారానికి సగటున 5 ప్రమాదాలు. ఇవి రంగారెడ్డి జిల్లాలోని హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారి పరిస్థితి. అధికారికంగా నమోదైనవి మాత్రమే ఇవి. కానీ అంతకు మించిన ప్రమాదాలు, అంతులేని విషాదాన్ని మిగిల్చిన ఘటనలు ఈ జాతీయ రహదారిపై అనేకం. ప్రమాదంలో గాయపడ్డ వారిని కూడా సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లలేని దుస్థితి ఈ రహదారి సొంతం. 30 కిలోమీటర్ల కంటే మించని వేగం, 40 దాటితే వెంటాడే మృత్యువు, దానికి తోడు మూలమలుపులు వెరసి అత్యంత ప్రమాదకరంగా మారింది హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారి. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను కలుపుతూ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్, చేవెళ్ల, వికారాబాద్ జిల్లా పరిగి, కొడంగల్ మీదుగా ఈ జాతీయ రహదారి సాగుతుంటుంది. కర్ణాటకలోని గుల్బర్గా, బీజాపూర్తో పాటు వికారాబాద్ జిల్లాలకు వెళ్లేందుకు ఈ మార్గమే కీలకం. అలాగే నగరానికి అత్యంత సమీపంలో ఉన్న పర్యాటక ప్రాంతం అనంతగిరికి వెళ్లే మార్గం ఇదొక్కటే కావడంతో ఈ రోడ్డుపై రాకపోకలు గతంలో కంటే గణనీయంగా పెరిగాయి. వారాంతాల్లో హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది ఇటువైపే ప్రయాణిస్తుంటారు. మరోవైపు మొయినాబాద్, చేవెళ్ల, మన్నెగూడ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఉద్యోగ, ఉపాధి కోసం నిత్యం భాగ్యనగరానికి వచ్చిపోతుండగా రైతులు పంట ఉత్పత్తులను తరలిస్తుంటారు. దీంతో ఈ మార్గంలో వాహనాల సంఖ్య గతంలో కంటే రెట్టింపైంది. నిమిషానికి సుమారు 40 నుంచి 50 వాహనాలు ఈ జాతీయ రహదారిపై ప్రయాణిస్తుంటాయి. అయితే ఈ మార్గంలో ప్రయాణం వాహనదారులను బెంబేలెత్తిస్తోంది. అడుగడుగునా గుంతలు, ఆపై మూలమలుపులతో ఎప్పుడు ఏ ప్రమాదం ఎదురవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. తెలంగాణ పోలీస్ అకాడమీ నుంచి చిలుకూరు చౌరస్తా వరకు 11 మూల మలుపులు ఉండగా, జేబీఐటీ చౌరస్తా నుంచి చేవెళ్ల, మన్నెగూడ వరకు 38 మలుపులున్నాయి. వీటిలో మొయినాబాద్ మండలం అజీజ్ నగర్, మొయినాబాద్, చిన్న షాపూర్, కనకమామిడి, కేతిరెడ్డిపల్లి, చేవెళ్ల మండలంలోని ముడిమ్యాల్, కందవాడ, మల్కాపూర్, దామరగిద్ద, మీర్జాగూడ, ఆలూరు వద్ద ఉన్న మలుపులు అత్యంత ప్రమాదకరంగా మారాయి. తరచూ వీటి వద్ద రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అక్కడ ప్రమాదం జరిగిందంటే ప్రాణాలు పోవాల్సిందే. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించినంత మలుపులు ఉండడం, ఎలాంటి జాగ్రత్త చర్యలు లేకపోవడం తరచూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. వాహనదారులు ఎంత జాగ్రత్తగా నడిపినా నెత్తురోడక తప్పడం లేదు. దీంతో ఈ మూల మలుపుల వద్ద వారానికి 3 నుంచి 5 ప్రమాదాలు చోటు చేసుకుంటుండడం వాహనదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. 2008 నుంచి చేస్తామన్న రోడ్ ఇప్పటి వరకు చేయలేదు. దాదాపు ఉన్న వెహికల్స్ కు 100 పెరిగిపోయినాయి కానీ రోడ్ పెద్దగా కాలేదు. కాబట్టి పగలు రాత్రి ఎప్పుడంటే రోజు మాక్సిమం ఒక 4 నుంచి 5 యాక్సిడెంట్లు అవుతున్నాయి సార్. పగలే మేము బండి నడపలేకపోతున్నాము. హైదరాబాద్ మాకు 40 కిలోమీటర్స్ దగ్గర ఉంది కానీ మేము వెళ్ళేటప్పుడు కనీసము 3 అవర్స్ పడుతున్నారు సార్. మేము 20 మినిట్స్లో వెళ్ళాలి సార్. యాక్చువల్గా రోడ్ ట్రాఫిక్ ఉండడం వల్ల వెళ్ళలేకపోతున్నాం మేము హైదరాబాద్. కొంచెం రోడ్ విస్తరణ చేస్తే టర్నింగ్ తక్కువ అయిపోయి స్ట్రైట్ అయిపోయి యాక్సిడెంట్లు తక్కువ అవుతాయని కోరుకుంటాం. నేను ఒక ఎంప్లాయీని, రెగ్యులర్గా ఇక్కడ నుంచే బైక్ పైన ప్రయాణిస్తూనే ఉంటా. ఎన్నో గుంతలు అక్కడక్కడ గుంతలు ఉన్నాయి, చాలా గుంతలు. రోజు మినిమం 5 యాక్సిడెంట్ ఖచ్చితంగా జరుగుతున్నాయి ఈ రూట్లో. స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఇప్పటి వరకు ఈ విషయం పైన మాట్లాడాడు. 111 జీవో ఆ పనికిరాని రియల్ ఎస్టేట్ కోసము, రియల్ ఎస్టేట్ మాఫియా కోసం 111 జీవో మాట్లాడుతుంది తప్ప ప్రజలకు పనికొచ్చే రోడ్డు
గురించి ఏ ఒక్క నాయకుడు ఏ ఒక్కడు మాట్లాడతలేడు. సేఫ్టీగా పోయి సేఫ్టీగా వస్తామా అని మాకు నమ్మకం లేకుండా పోతుంది. ఇది కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా, అధికారుల నిర్లక్ష్యమా ఖచ్చితంగా తెలుసుకొని దీనిపైన వెంటనే చర్య తీసుకొని ప్రజల ప్రాణాలు కాపాడాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. గత 4 ఏళ్లలో ఈ జాతీయ రహదారిపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో 304 ప్రమాదాలు చోటు చేసుకోగా 64 మంది మృతి చెందారు. 265 మందికి గాయాలయ్యాయి. అటు చేవెళ్ల ఠాణా పరిధిలోనూ వరుస ప్రమాదాలు దడపుట్టిస్తున్నాయి. ఇటీవల కందాడ మల్కాపూర్ మలుపు వద్ద బోర్వెల్ లారీని ఇన్నోవా కారు ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 7గురు మృతి చెందగా అదే రోజు సాయంత్రం ఊరెళ్లకు చెందిన అంబులెన్స్ డ్రైవర్ సునీల్ ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో సునీల్ అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. ఇలా 3 ఏళ్లలో 210 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 88 మంది చనిపోయారు. 250 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. ఇక చెన్గోముల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 120 ప్రమాదాలు చోటు చేసుకోగా 140 మంది మరణించారు. 246 మంది గాయపడ్డారు. ఇంకా ఈ రహదారిపై అనధికారికంగా మరెన్నో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఎమ్మెల్యే రోజు పోతుండు కానీ యాక్సిడెంట్లు కనిపిస్తలేవా అని అడుగుతున్నాం. ప్రతిరోజు యాక్సిడెంట్లు అవుతున్నాయి, మనుషుల ప్రాణాలు పోతున్నాయి, కానీ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ కనిపిస్తలేవా? నిమిషం ఆగితే 10-20 బార్లు జామ్ అవుతున్నాయి. దీనికి వెంటనే నిధులు ఏర్పాటు చేసి అతి తొందరలో జనవరిలో స్టార్ట్ చేయకపోతే నిరాహార దీక్షకు పూనుకుంటాం. చేవెళ్ల గ్రామ ప్రజలు, మండల ప్రజలు మొత్తం నిరాహార దీక్ష చేస్తాం. లేకుంటే ఆమరణ నిరాహార చేసినా సరే మేమైతే అతి తొందరలో జాతీయ నిర్మాణం, రహదారి నిర్మాణం తొందరగా చేయాలి. ఈ రోడ్డు మీద పొద్దున వెళ్ళామంటే పొద్దుమికి ఇంటికి పోయేది నమ్మకం తక్కువన్నది. ఈ రోడ్డు 2 ఊర్లను కలిపి రోడ్డు లెక్క ఉన్నది. ఇది 2 రాష్ట్రాలను కలిపి రోడ్డు లెక్క లేదు. ఇది మొత్తము ఉన్న గవర్నమెంటు కేంద్ర ప్రభుత్వం మీదనేమో స్టేట్ గవర్నమెంట్ చెప్తుంది, స్టేట్ గవర్నమెంట్ మీదనేమో కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఈ ఏ గవర్నమెంట్ అనా కానీ మొత్తం మీద అయితే ఈ రోడ్డు చేస్తే బాగుంటది. ఇలా వరుస ప్రమాదాలకు రోడ్డు విస్తరణ చేయకపోవడమే ప్రధాన కారణమంటోన్న స్థానికులు వాహనాల సంఖ్య రెట్టింపవుతున్నా రోడ్డు విస్తరణ పనులు చేపట్టడం లేదని విమర్శిస్తున్నారు. మూల మలుపుల వద్ద పెద్ద సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. మిర్జాగూడ విలేజ్ దగ్గర 3-4 టర్నింగ్స్ ఉన్నాయి సార్. చాలా డేంజర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేసి మా మిర్జాగూడకి ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే చాలా ప్రమాదాలు జరిగినాయి. ఎవ్రీ ఇయర్ కమ్సే కమ్ ఒక 2-3 యాక్సిడెంట్ ఖచ్చితంగా 100% అవుతాయి సార్. మేమే స్వయంగా ఒకసారి న్యూ ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్ కింద ఒక కారును కాపాడిపోయినాం. వాళ్ళకి మనుషులు లాగేసినాం, గుంజేసినాం, బ్రతికించినాం. పోయిన ఇయర్ చెట్టు గుద్దుకొని ఆ టర్నింగ్ మూల మలుపులోనే బండి కంట్రోల్ కాక 4 మెంబర్స్ చనిపోయారు సార్. ఆన్ ది స్పాట్ చనిపోయారు. సారు ఇక్కడ నెల నేను కూర్చున్న వాటి రోజు 5-6 బండ్లు పడుతున్నాయి, కింద వాటి దెబ్బలు తాకుతున్నాయి. జర దామరు పోపిండి నెల నేను ఇక్కడ కూర్చున్న వాటి శనకాడ బండ్లు ఎక్కువ అయిపోయినాయి. రోజు వాడుతున్నారు 5-6 మంది. దెబ్బలు బాగా తాకుతున్నాయి, నెత్తులు వాలుగుతున్నాయి, కాళ్ళు ఇరుగుతున్నాయి. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా 2016లో హైదరాబాద్ బీజాపూర్ రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించారు. తెలంగాణ పోలీస్ అకాడమీ నుంచి మన్నెగూడ వరకు 4 వరుసలుగా మార్చాలని నిర్ణయించారు. 2018లో 163వ జాతీయ రహదారి గురించి భూసేకరణ చేపట్టారు. అందులో టిప్పుఖాన్ వంతెన నుంచి మొయినాబాద్ వరకు 56 కోట్ల రూపాయలతో 4 వరుసలుగా మార్చారు. అక్కడి నుంచి మన్నేగూడ వరకు రోడ్డు విస్తరణ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి భూసేకరణ చేపట్టారు. 740 కోట్ల రూపాయలతో ఏడాదిలోగా పనులు పూర్తి చేయాల్సి ఉండగా అర్ధాంతరంగా ఆపేశారు. 2019లో ఈ రహదారిని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఆధీనంలోకి తీసుకుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఈ రహదారి పనులు ముందుకు సాగకపోవడంతో వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంపూర్ణంగా మేము కోరుకుంటున్నామండి, ఈ నేషనల్ హైవేకి నిధులు మంజూరు ఇవ్వండి. ఈ నేషనల్ హైవేని వైడనింగ్ చేయడానికి అవసరం ఉంది. ఇక్కడ యాక్సిడెంట్స్ అవుతా ఉన్నాయి. ప్రభుత్వం సిద్ధంగా ఉంది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి నిధులు మంజూరు ఇవ్వండి అని సెంట్రల్ గవర్నమెంట్ కూడా అడగడం జరిగింది, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా. తొందరలోనే ఆ నిధులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే వస్తాయి, శాంక్షన్ ఇస్తామని చెప్పినారు. అవి రాగానే ఇమీడియట్గా మొదలు పెడతాం. రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణపై దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై ప్రత్యేక దృష్టి సారించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ప్రమాదాలకు కారణమవుతున్న మూల మలుపులను సవరించి వాహనదారుల ప్రాణాలు కాపాడాలని వేడుకుంటున్నారు.